Welcome to Dinavahi News, where we bring you the latest updates with a traditional touch. అందరికీ నమస్కారం. మా దినవహి న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇక ఈరోజు నేను చేసేది ఒక రాజకీయ ప్రకటన కాదు, ఇది ఒక ప్రశ్న, సమాజానికి ఉపయోగపడే ప్రశ్న. ముఖ్యంగా ఎన్నికలలో అవినీతి, అరాచకం, దౌర్జన్యం వాటికి సంబంధించిన ప్రశ్నలు అనేక ఉన్నాయి. వాటికి సంబంధించిందే ఈ ముఖ్యమైన ప్రశ్న. ప్రజాస్వామ్యం అంటే డబ్బు బలమా లేక ప్రజల ఆలోచనల బలమా? ఏది బలమైనది? డబ్బు బలమైందా లేక ప్రజల ఆలోచనల బలమైందా? ఈ రెండిట్లో ఏది బలమైంది? ఎన్నికలంటే ర్యాలీల శబ్దమా లేక పబ్లిక్ మీటింగ్స్లో వాడే మైకుల చప్పుడా? ప్రజల భవిష్యత్తుపై నాయకుల బాధ్యతాయుతమైన చర్చల ఏది ముఖ్యం? ఈ దేశంలో సామాన్యుడు పోటీ చేయలేని ఖరీదైన రాజకీయ వ్యవస్థ మారాలా అక్కర్లేదా? అటువంటి ఖరీదైన వ్యవస్థ ఇంకా ఉండాలా లేదా ఆ వ్యవస్థ మారాలా? రాజకీయ నాయకులు ఆల్రెడీ చేశారు ఈ రాజకీయ వ్యవస్థని. డబ్బు లేనిదే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కల్పించారు. సామాన్య మానవుడు పోటీ చేయలేడు ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకు అటువంటి పరిస్థితి కల్పించారు? వాళ్ళ స్వార్థం ఉంది. అంటే వాళ్ళకు కావలసిన వ్యక్తులు మాత్రమే పోటీ చేయాలి. అటువంటి వ్యక్తులని ఈ ప్రజల భుజస్కంధాలపై కూర్చోబెట్టాలి, అధికారం వారికే అప్పచెప్పాలి అనే స్వార్థంతో ఇటువంటి పరిస్థితి కల్పించారు. డబ్బున్న భూస్వాములు, డబ్బున్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్సు వీళ్ళే పోటీ చేయాలి. సామాన్య మానవుడు పోటీ చేయకూడదు. అది వారి ఉద్దేశం. అందుకే అటువంటి పరిస్థితి కల్పించారు. నాయకులు పోటీ పడవలసింది వారు చెప్పే మాటల్లో కాదు, ఆలోచనలో. వారి ఆలోచనలతో పోటీ పడాలి రాజకీయ నాయకులు. అటువంటి పరిస్థితి వస్తుందా? రాజకీయ నాయకులు వాళ్ళ ఆలోచనలతో పోటీ పడతారా లేదా వారి మాటలు చెప్పడంలో పోటీ పడతారా? కానీ ఆలోచనలతో పోటీ పడే సమయం వచ్చింది. తెలుసుకోండి రాజకీయ నాయకులారా. పోటీ చేసే నాయకులు ప్రజల ముందుకు రావాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలకు పరిష్కార మార్గంపై చర్చలు జరపాలి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే దగ్గరికి కూడా రానివ్వని పరిస్థితులు వస్తాయి. అందుకే చర్చలు జరగాలి, డిబేట్స్ జరగాలి. డ్రామాలు కాదు, నాటకాలు కాదు, చర్చలు జరగాలి, అర్థవంతమైన చర్చలు జరగాలి. ఎన్నికలంటే ప్రజల పండుగ, నో డౌట్స్. అంటే ఏంటి? ఆ పండుగలో డబ్బుకు కాదు విలువిచ్చేది, ప్రజల మాటకు విలువివ్వాలి, ప్రజల ఆలోచనలకు విలువివ్వాలి. ర్యాలీలు లేకుండా, ప్రలోభాలు లేకుండా పోటీ చేసే నాయకులు ప్రత్యక్షంగా ప్రజల ముందుకు వచ్చి తమ దృష్టిని, తమ ప్రణాళికను వివరించాలి. ఒక కొత్త చర్చకు సిద్ధపడాలి. ఆ ఎన్నికలు నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా జరగాలి అంటే ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా జరిపించాలి. నిర్మొహమాటంగా చర్యలు తీసుకోవాలి. నిష్పక్షపాతంగా యాక్ట్ చేయాలి. అలా యాక్ట్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్లోని సభ్యులను పారదర్శకంగా ఎన్నుకోవాలి.
ఆ సభ్యులని పారదర్శకంగా ఎన్నుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ కూడా నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, చట్టబద్ధంగా ఎన్నికలు జరిపిస్తుంది. వీటి మీదే ఎన్నికల కమిషన్ ఆ సభ్యుల యొక్క ఎన్నిక విధానం ఎలా ఉండాలి, ఎన్నికలు జరిపించే విధానం ఎలా ఉండాలి అన్న దాని మీద ప్రముఖ నాయకులతోటి మా జనవిహీన్ న్యూస్ ఛానల్ ఒక బహిరంగ చర్చ జరిపించింది. ఆ చర్చను వీడియోగా తీసి ప్రజల సౌకర్యార్థం, సమాజ సౌకర్యార్థం రేపు ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 7 గంటలకి పబ్లిక్కి రిలీజ్ చేస్తున్నాం. ఆ రిలీజ్ చేస్తున్నామని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అందుకే ఈ జనవిహీన్ న్యూస్ ఛానల్ రేపు 26/2/2027 తేదీన ఉదయం 7 గంటలకు రిలీజ్ చేసే ఈ చర్చా వేదిక వీడియోను అందరూ చూసి విని మీ అభిప్రాయాలని 2,000 నుంచి 3,000 నుంచి 5,000 వరకు తగ్గకుండా మీ వ్యూస్ తెలియపరచండి. అలా తెలియపరిచినట్టయితే మళ్ళీ కొన్ని వీడియోలు చేసే అవకాశం మాకు కలుగుతుంది, ఆ ఉత్సాహం మాకు వస్తుంది. అంచేత కనీసం 3,000, మ్యాక్సిమం 5,000 వ్యూస్ తగ్గకుండా మాకు పంపిస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాము, కోరుతున్నాము. అలాగే ఆ 26/2/2026 తేదీన రిలీజ్ అయిన వీడియోని చూసి మీరు కనీసం 100 నుంచి 200 మంది మా జనవిహీన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేస్తారని ఆశపడుతున్నాము, అలా చేయాలని కోరుకుంటున్నాము. ఇక ఆఖరిగా ఒక ప్రశ్న. ఈ వీడియో తీసినట్టుగానే ఈ ఎన్నికల విధానము, ఎన్నికలలో సభ్యుల ఎన్నిక విధానముల మీద చర్చలు జరిపినట్టుగానే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, రాజ్యాంగం కల్పించిన బాధ్యతలు, రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద, అలాగే ప్రభుత్వ పాలనా విధానాల మీద చర్చలు జరపాలా అక్కర్లేదా అన్నది మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచాలని కోరుతున్నాము. అలా తెలియపరుస్తారని ఆశపడుతున్నాము. జై హింద్.